వెల్కమ్ టు ఈశ్వర్ సార్ క్లాసెస్. ఇక్కడ క్వశ్చన్ చూడమ్మా, ఇది కూడా మనకి కాన్సెప్ట్ మెథడ్లో ఇవ్వడం జరిగిందండి. సో ఇలాంటి క్వశ్చన్కి మీరు 30 సెకండ్స్లో ఆన్సర్ చేయాలండి. 20 సెకండ్స్ అంతకంటే ముందు చేస్తే మీ యొక్క కాంపిటేటివ్ సామర్థ్యం అనేది చాలా గొప్పగా ఉన్నట్టుగానండి. సో దట్ చూడమ్మా, ఈ క్వశ్చన్ మీరు ఇప్పుడు నేను టైమర్ అదే ఏదైతే ఉందో నేను ఆన్ చేస్తానండి. ఖచ్చితంగా 30 సెకండ్స్ లోపల మీరందరూ కూడా మెసేజ్ ఏదైతే ఉందో ఆ చాట్ బాక్స్లోని మెసేజ్ రూపంలో ఆన్సర్ పెట్టండి. సో యువర్ టైం స్టార్ట్స్ నౌ. శ్రీబాగ్ ఒడంబడికలో రాజధాని గురించి ఏమి సూచించారు? శ్రీబాగ్ ఒడంబడికలో రాజధాని గురించి ఏమి సూచించారు? వాట్ వాజ్ సజెస్టెడ్ అబౌట్ ది క్యాపిటల్ ఇన్ ద శ్రీబాగ్ ప్యాక్ట్? అందరూ కూడా ఆన్సర్ చేయాలండి. అందరూ కూడా ఆన్సర్ చేయాలి. రైట్, థ్యాంక్ యూ. టైం అయిపోయిందమ్మా. చూడండి, సో ఇక్కడ రాజధాని గురించి అంటే ముందుగా ప్రాంతీయ సమానత్వం అంటే ప్రాంతాల వారీగా అవతల కోస్తాంధ్ర కానీ రాయలసీమ ప్రాంతాలు అభివృద్ధి చెందాలి అని ఫస్ట్ నిర్ణయించారని. ఆ తర్వాతే రాజధాని గురించి, రాజధాని ఒకవేళ రాష్ట్రం కానీ ఏర్పడితే ఫ్యూచర్లో ఏర్పడితే రాజధానిని రాయలసీమలో ఏర్పాటు చేయాలి, హైకోర్టుని కోస్తాంధ్రలో ఏర్పాటు చేయాలి, ఆంధ్రాలో ఏర్పాటు చేయాలి. సో హైదరాబాద్ అనేది నిజాం ఆధీనంలో ఉంది కాబట్టి అప్పటికి 1937 నాటికి సో ఈ రెండు ప్రాంతాలు మాత్రమే, ఈ రెండు ప్రాంతాలు మద్రాస్ ప్రెసిడెన్సీలు ఉన్నాయి కాబట్టి రాజధాని నేరుగా కర్నూలులో ఏర్పాటు చేయాలి అని చెప్పేసి మాత్రం అక్కడ చెప్పలేదండి. రాయలసీమలో ఏర్పాటు చేయాలి. అప్పుడు 1953 అక్టోబర్ 1వ తారీఖున ఏర్పాటు అంటే ఆంధ్ర రాష్ట్రం ఏర్పడిన క్రమంలో కర్నూలుని రాజధానిగా నిర్ణయించారు తప్ప సో రాజధాని గురించి ఏం సూచించారంటే రాజధాని రాయలసీమలో ఉంచాలి అని చెప్పేసి నిర్ణయించారు. సో అది సెకండ్ థింగ్ అండి. ఫస్ట్ అయితే ప్రాంతీయ సమానత్వం సాధించాలి, అందులో భాగంగా ఇక్కడ రాజధాని రాయలసీమలో ఏర్పాటు చేయాలని చెప్పారు కాబట్టి సో స్పష్టత అయితే లేదనేది తప్పమ్మా. రాజధాని ఎక్కడ ఏర్పాటు చేయాలనేది మాత్రం చెప్పలేదు, కానీ అది ఏ ప్రాంతం అనేది ఏ పట్టణం అనేది చెప్పలేదు, కానీ ఖచ్చితంగా రాజధాని రాయలసీమలో ఏర్పాటు చేయాలి, హైకోర్టును మాత్రం కోస్తాలో ఏర్పాటు చేయాలని చెప్పారు. దాని ప్రకారం రాష్ట్రం ఏర్పడినప్పుడు 1953 అక్టోబర్ 1వ తారీఖున రాజధాని ఏమో కర్నూలు, అలాగే హైకోర్టునేమో గుంటూరులో ఏర్పాటు చేయడం జరిగిందండి. సో దట్ ఇది మనం తెలుసుకోవాల్సినటువంటి ఆన్సర్ అమ్మ. సో ఎవరైతే సి పెట్టారో వాళ్ళందరూ ఆన్సర్ కూడా కరెక్ట్ అనండి. సో నా క్లాసులు నచ్చినట్లయితే అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈశ్వర్ సార్ క్లాసెస్ అనే ఛానల్, పాత ఛానల్ ఈశ్వర్ స్టడీ హబ్ అని ఉంటుందమ్మా, అది నేను చాలా ఫస్ట్ స్టార్టింగ్లో ఆపేసానండి. సో దయచేసి ఈశ్వర్ సార్ క్లాసెస్ అనే